हस्तस्य भूषणं दानम् सत्यं कंठस्य भूषणम् हस्तस्य भूषणं दानम् सत्यं कंठस्य भूषणम् श्रोत्रं च भूषणं शास्त्रं भूषणैः किं प्रयोजनम् भूषणैः किं प्रयोजनम्. Charity is the ornament to the hand. The truth is ornament to the throat. The text is the ornament to the ear. More than this, what the beauty. More than this, what more decoration you need? చిత్తశుద్ధి లేక చేసిన పనులందు శాంతి కలుగబోదు సాధకునకు. చిత్తశుద్ధి లేక చేసిన పనులందు శాంతి కలుగబోదు సాధకునకు. కల్మషంబు లేక కాంతి యోగంబు మనసు నిలిపినప్పుడే మహితుడగును. క్రాంతియు యోగంబు మనసు నిలిపినప్పుడే మహితుడగును. మనసు నిలిపినప్పుడే మహితుడగును. An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred. If he has got this steady mind, along with the light and yoga, he will be a noble one. షడ్దర్శనములందు న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం అయినది. In Shaddarsanas, we completed 3, Nyaya, Vaiseshika and Sankhya. ఈనాడు యోగ దర్శనం. And today, Yoga Darshana. ప్రాచీనపు మహర్షులు, Ancient saints, విశిష్టమైనటువంటి ఈ యోగమును అనాది కాలము నుండి అనుభవిస్తూ జగత్తులకు ప్రచార ప్రబోధములు చేయుచూ వచ్చారు. the saints and seers experienced all these yogas and started teaching, propagating the principles. ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది. This has got something to do with Ashtanga Yoga. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు. This Ashtanga Yoga has 8, the Yama, Niyama, Asana, Pranayama, Pratyahara, Dhyana, Dharana, Samadhi. ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు. To know the significance, Bharatiyas did not make proper attempt. ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి. Though Bharat was the birthplace for yoga, it has developed abroad. ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కానీ భారత మానవుల యందు ఒక విధమైనటువంటి యొక్క
అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. Either because of education that is marching ahead, or because the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas. మానవుడు ఏ విషయంలో తెలుసుకునవలనన్నను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది. If man is to know anything, he should investigate with all sincerity and full faith. కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు. Without sincerity and without this investigation inquiry, he cannot know. ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి This yoga basically కందమూలాదులు భుజించి కారణముల యందు నివసించేటువంటి కేవలము సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు. Bharatiyas neglected this science of yoga, thinking that it is meant for celibates, ascetics who are living in the forest. ఇది కేవలము సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంతవాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు. They also had feelings that this yoga is not meant for householders and ordinary people, that it is for renunciants who spend time in solitude. కానీ ఇది సత్యము కాదు. But this is not true. సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు. Today it is understood that it is meant for ordinary people. It's known all over the world. ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారములకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రి పగలు శ్రమిస్తూ వస్తున్నాడు. In this age of technology, to carry out a living and to maintain his family, he struggles hard and does exert more work. ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్ర లేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు. Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health. నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి. As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life and therefore he suffers from cardiac diseases and blood pressure. Blood pressure, heart diseases. ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి, దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు. Investigators have gone to the details and found out the reason for these heart diseases. దీనికి యోగమే పరిహారమని కూడా నిర్ణయిస్తూ వచ్చారు. They decided this yoga is the solution to these heart ailments. మానసిక శాంతిని కోల్పోయి having lost mental peace, దేహారోగ్యమును కూడా కోల్పోయి having lost body health, ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి because of exertions in the world, నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ following all perversities, నిరంతర తాపత్రయములచే with pining for everything, అంతులేని ఆశలచే with limitless desires, అర్థము కాని ఆవేదనలచే with meaningless feelings, అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ is working for the money which he doesn't deserve. మానసిక శరీరం యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక He neglects the body and the mind. సంసార పోషణార్థమై To maintain his family,
తన సర్వస్వమును కోల్పోతూ వచ్చాడు మానవుడు. Man is losing everything. దీనికి మార్గమును పరిశోధన చేస్తూ వచ్చాడు. People started finding out the path. కానీ ఈ పరిశోధన ఫలితం వల్ల సరి అయినటువంటి యొక్క జవాబు కూడాను వారికి దొరుకుతూ వచ్చింది. Because of this continuous investigation, they could get proper replies. ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి. Because of too much of exertion, the body becomes weak. ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయడం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది. Because of breathing process at a high rate, even lungs also get spoiled. రక్తము అతి వేగముగా ప్రసరించడం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది. The blood circulates at a high speed, therefore he develops blood pressure. ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది. For these diseases, even if you take medicine, there is no cure. కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు. Therefore, yoga is the only answer, solution for health, the peace, prosperity and happiness. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల International University in America, ఫిజియాలజీ ప్రొఫెసరు a physiology professor, అనేక విధమైనటువంటి పరిశీలన చేస్తూ వచ్చాడు. he experimented in different ways. ఇందులో Here, సరి అయినటువంటి యొక్క జవాబు చిక్కేంత వరకు కూడాను దీన్ని వదలకూడదని అత్యంత పట్టుదలతో ఈ పరిశోధనలు సాగిస్తూ వచ్చాడు. he determined to continue his experiment until he arrives at a good result. ఇతనే కాల్టన్ కేన్. He is కాల్టన్ కేన్. Conton Can. ఇతను కట్టకడపటికి మొన్ననే దీని యొక్క సరి అయినటువంటి యొక్క జవాబును గుర్తించి He could recognize the correct answer. ఇది పతంజలి యోగము యొక్క ప్రభావం చేత ఏమైనాను మార్చవచ్చునని నిర్ణయిస్తూ వచ్చాడు. He decided through the principles of Patanjali Yoga Shastra, everything could be changed. తరువాత ఈ సత్యాన్ని గుర్తించినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్, Some other professors who recognized this truth, ఈ యొక్క హవాయి అనేటువంటి యూనివర్సిటీ లోపల పరిశోధన చేస్తూ వచ్చారు. they conducted experiments in Hawaii University. కాలియట్, షీటన్, జాన్సన్ ఈ ముగ్గురు కూడాను ప్రొఫెసర్స్ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు. The three professors conducted experiments in opposite directions. ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు. Johnson is very intelligent. ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు. He has no faith in yoga. కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు. Ultimately, he could find out through his experiment that it is his own mistake. That made him పతంజలి so. సూత్రమునందు చిత్త వృత్తి నిరోధకః, The control of the చిత్తవృత్తులను అరికట్టినప్పుడు ఎంతటి విజయాన్ని అయినా కూడా సాధించవచ్చును. ఈ జగత్తులో మానసిక శారీరకమైన శక్తులను అభివృద్ధి గావించుకొనవచ్చును అని కూడా వారు నిర్ణయిస్తూ వచ్చారు. They also decided by controlling the senses, they can accomplish any kinds of powers. ఒక నయా పైసా సెలవు కాకుండా, Without spending naya paisa, డాక్టర్ సన్నిధిని ఆశ్రయించకుండా, without going to all doctors, ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడాను ప్రచురిస్తూ వచ్చారు. they started publicizing to maintain health, yoga is needed. అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది? How is it possible to recognize the effect on the human ఈ life? చక్కని పరిశోధన చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది. Through these experiments, it could be arrived at. 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసంలో కూడాను నిర్ణయమైంది. It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours. మానవులకు is నిద్ర experienced. అత్యవసరం. Nidra, sleep is very necessary. కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనల చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
He can carry on without food, but without sleep, he cannot carry on because he spoils his health. కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు. So man today is losing the natural sleep. కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడాను శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకున్న వల్లని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ వచ్చారు. The farmers, the labor, they work day and night for high production. ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్ ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు. All felt so sad because man loses health because of too much of exertion. ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు. They also investigated the reason for the ill health and for anxiety. భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యమును వారు అందుకోవటం లేదు. In Bharat, the farmers and labor work very hard, but they are not healthy. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకును ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది. Among the four, the health is most important. ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి. Today, the heart diseases and blood pressure are more and more. ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము, The mental worry, సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము, non-availability of pure oxygen, దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము, the absence of good environment, ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు. because of these reasons, man suffers from ill health. ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నాడు. To maintain his health, he wastes all his money. ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైనటువంటి ఆహారము భుజించలేకపోతున్నాడు. As the money is short, he is not able to take good ఈ food. విధముగా అనేక విధములుగా అయినటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు. For these reasons, man loses his body health and mental peace. కనుకనే ఈనాడు విదేశముల యందు So today among ఈ foreigners, యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరుగుతూ వచ్చింది. the effects of these diseases are more and more. దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు. It is also inquired in a different way. పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో, In old Mexico, many experiments were conducted. ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకొని అక్కడ చెరసాలలో పెట్టారు. Here in Mexico, many of them were kept in prison. చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి, అనారోగ్యము అధికమవుతూ వచ్చింది. Those who were kept in prison, they were all restless and they were sick. ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైన దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతా కూడా పరిశీలన జరిపారు. Doctors investigated the reason cause. Is it the food? మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు. It is decided that the mental restlessness is the chief cause. ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసం ప్రారంభించారు. Right now they started yoga practice in that jail there in Mexico. 2 నెలలు యోగాభ్యాసం ప్రారంభించారో లేదు, అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు. In 2 months' time, they gained perfect health. ఆరోగ్యాన్ని పొందటమే కాదు, ఆనందాన్ని కూడా అనుభవిస్తూ వచ్చారు. They were not only healthy, they were very happy. వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది. They developed keen interest on yoga. ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా As they were practicing yoga, పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్, కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది. this old habit of consuming intoxicants and drugs, that habit is gone to ఈ a certain సిగరెట్లు, extent. బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది.
ఈ విద్యార్థుల్లో. The students also develop hatred towards smoking. ఈ cigarettes. విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు. With these experiences, students started teaching other students. కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు. For that reason, in foreign countries, every day 3 to 4 lakhs of students do yoga. ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధమైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు. They have full faith that they will have positive results out of yogic practice. కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశం. It is Bharat where you find Patanjali. కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు. But the foreigners enjoy దీనికి experience. కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం. What is the reason? Bharatiyas don't have that sincerity and faith. యశోద కూడాను ఎంతో తన కుమారులని కృష్ణుణ్ణి ముల్లారబుద్దుగా పెంచి కృష్ణుడి యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకొని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది. Yashoda was very happy with the divine child because she happened to the mother and delighted herself. కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది. But Devaki Devi was feeling so sad. ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి. One day she sat under a tree and was worried. చనుబాను గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతి గుటగుట చనుబాను గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతి. ఆ పూతన పాల తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయానే. When you were drinking the milk from Putana, I could not see you. ఎన్ని త్రాళ్లను గట్టిన పట్టని నీ బొజ్జ ముద్దాడనైతి. Bound by all ropes, I could not kiss your stomach. ప్రసవ వేదన పడుట నా పాలివంతు. I only suffered the pangs of delivery. నీదు ముచ్చటల్ బడుట యశోదవంతు. It was the fortune of Yashoda to delight herself this way. బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు, బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు, పుత్ర కనకుండినను పుత్రవతి యశోద ఆ యశోద. Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda. అట్లనే ఈనాడు భారతీయులు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి. Same is the position with Bharatiyas. The Shaddarsana, Shadangas, this is their birthplace, but they are all developed abroad. ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొనివి తెచ్చుకుంటున్నారు. Bharatiyas go abroad, learn and come back. ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు. This is the miserable state, plight of Bharatiyas. ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమ శక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నటకు కానీ, లేక కాపాడుకున్నటకు కానీ, అనుభవించుటకు కానీ తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు. The mysterious, highly powerful powers are latent, are present in Bharat, but people could not protect them, could not improve, could not experience. పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు. Patanjali sacrificed his life to have the experience. ఇంతియే కాదు, Not only this, మానవ జీవితం అనేటువంటిది the human life ఆరోగ్యముతో ఆధారపడినటువంటిది. is based on health. ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని, Without health there is no life. ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని, For all activities, body is ఈ important. శరీరమునకు నియమములు అత్యంత అవసరమని, The discipline is important for the body. ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
Observance of discipline is the chief aim of yoga, is explained by Patanjali. నశ్రేయో నియమం వినా. Without discipline, there is no welfare. ఈ యోగములకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి. Yoga has got certain discipline. దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి. The good food and the limited food. హితాకారం, హితము మితంగా ఉంటుండాలి. It should be limited. దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిదిగా కూడా ఉంటుండాలి. It should also be good. రుచిగా కూడా ఉండాలి. It should be tasteful. రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు. We should not take the taste as the main ఆ factor. పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి. We should also know the sacredness of the material. కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు. But man today is not taking into account these two factors. ఏది చిక్కితే అదంతా భుజించి Eating all that is available, తన ఆరోగ్యం పూర్తి పాడు చేసుకుంటున్నాడు. he is spoiling his health completely. భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. మనము ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు. The food is for the maintenance of the body, not for your taste. మన యొక్క ఆకలి ఒక రోగము, The hunger is a disease. అన్నము ఒక ఔషధం. Food is the medicine. దప్పి ఒక రోగము, Thirst is disease. నీరు ఒక ఔషధం. Water is medicine. కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము. We want these medicines should be very good, very tasty. ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు. We should never be mindful. రోగం యొక్క నివారణ మనం లక్ష్యంలో ఉంచుకోవాలి. We should keep in mind the cure of the disease. అదే విధముగానే Similarly, ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము. today we rely on the taste ఆ of the food. పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు. We are not understanding the value of the material. కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను Today all foreigners, ఈ విధమైన నియమములను పాటిస్తూ observing this discipline, కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు. they are also reducing the quantity like salt, chili and so మన on. భారతీయులకు చింతపండు చాలా రుచి. For Bharatiyas, they like tamarind very much. ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది. Excessive use of tamarind spoils blood. దీని వల్ల కొంత ఎలర్జీ కూడా బయలుదేరుతుంది. Because of this, we develop allergy. ఈ ఎలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది. Because of allergy, the stomach would be upset. కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు. Some don't relish tamarind. కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు. Therefore, చింతపండు అంటే ఏమో తెలియదు. so foreigners don't make use of tamarind. They don't know. లైమ్ They make use of lime. ఈ విధమైనటువంటి యొక్క మితాహారం ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు. They are practicing eating this limited food. కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు. So Patanjali speaks of these two things, perfect health and perfect peace. ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే As we are not able to practice the sacred yoga, నరములంతా కూడా బలహీనతై nerves become weak, బ్లడ్ యొక్క సరఫరా కూడా అతి వేగంగా ఉండటం చేత the blood circulation will be at a high rate, మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి. man will develop agitations more and more. ఈ ఉద్రేకాలకు మూల కారణము The reason for the mental agitations, మానవ యొక్క రక్తపు పోటే. it is only the blood pressure that is responsible. ఈ రక్తపు పోటుకు మూల కారణము The cause for blood pressure విశ్రాంతి లేకపోవటమే. is restlessness. విశ్రాంతి లేకపోవటం కారణము The reason for restlessness, సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే. he doesn't have proper sleep. కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడాను దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతులవుతున్నాడు. Today man everywhere is facing so many agitations. ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చింది. In society there is no peace and security. మంచి మాట మాట్లాడినా గానీ కలహమే. Even if you speak good, it leads to conflict. ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే. In every field you find opposites. చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది. Out of small things that lead to agitation. విప్లవముకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే. The reason for revolution is absence of కనుక ఈ health. యోగాభ్యాసం చేత
Out of yogic practice, మానవునికి మానసిక సంబంధమైనటువంటి విశ్రాంతి అమితంగా చిక్కుతుంటుండాలి. man will have mental rest. దీనిని జర్మనీ లోపల కూడాను This in Germany, విల్టన్ అనేటువంటి వాడు పరిశోధన చేస్తూ వచ్చాడు. Clifton conducted many experiments. ఎక్కడ పరిశోధన చేశాడు? కోతుల పైన పరిశోధన చేశాడు. He conducted experiments on monkeys. దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినములకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి. The results of his experiments, he found that monkeys also observed silence for 3 to 4 hours every day. ఈ 3-4 గంటల కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. Because of observance of silence, they developed power latent. కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి? What sort of powers developed? జ్ఞాపక శక్తి, Memory, మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము, the encouragement, mental బుద్ధి కుశలత అనగా జ్ఞాపక శక్తి, memory. ఈ విధమైన మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వకమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి. The monkeys were more active than human beings. దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును. The same yoga was also experimented on human beings. ఒక విద్యార్థి A student, అన్ని పరీక్షలు ఎందుకును తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడాను విచారపడుతూ వచ్చాడు. a student was feeling very sad, getting low marks in all subjects. కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు. But he has no faith in yogic exercise. కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు. Because of the encouragement of the teacher, he started practicing 3 yoga. నెలల తరువాత After 3 months, ఎగ్జామినేషన్ వచ్చింది. examination ఆ approached. ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు. What kind of encouragement he had. అమిత మార్క్స్ తెచ్చుకున్నాడు. He got very high marks. అనగా జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంటుండాలి. Meaning memory power increased. ఈ యోగాభ్యాసం చేత నిజమైన మానవత్వాన్ని నిరూపణ చేస్తూ వస్తుండాలి. This yogic practice will prove the human చిన్న చిన్న quality. విషయంలో కూడా అతని జగడాలు వేసేటువంటి స్వభావం. He has got the quality to fight in silly matters. అలాంటి విద్యార్థి పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడించినప్పటికీ సార్, ప్లీజ్, ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు. Such students also will be extremely peaceful and use very polite, soft words. ఏనాడు కూడాను అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు. Never he said please in his words. ఎక్స్క్యూజ్ Anytime. అనేటువంటిది కూడా ఎప్పుడూ చెప్పి ఎరుగడు. He never said excuse. ఇలాంటి విద్యార్థి అంత విధేయతతో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. The student led his life in all obedience. ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు. This peculiar change was noticed by ఆ parents. విద్యార్థి తండ్రి వృద్ధుడు అనగా 70 సంవత్సరాలు అతను. The father of the student is అతను aged కూడా 70 years. యోగాభ్యాసం ప్రారంభించాడు. He too started yogic exercise. ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది. He had all the energy as though he's 50 కేవలం years old. యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు. It's not enough if you do yogic దానికి exercise. తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి. You should follow regulations also. ఒకదానినొకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది. When you observe discipline, you'll have the proper results. ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది. The entire yogic exercise is based on discipline. యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. Yoga is not merely physical exercise. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది. It is the one with inhalation. ప్రాణాయామ exhalation. ప్రత్యాహారములు కూడాను దీనికి ప్రధానమైనటువంటివి. It has got jhana, dharana, pratyahara. Pratyahara, important. కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం. Oxygen is very important. ప్రాణాయామం అనగా Pranayama meant గాలిని తీసుకోవటము, గాలిని విదటము. inhalation and ఇది exhalation. 3 విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది. It goes by in 3 names. పూరకము, రేచకము, కుంభకము అని. The 3 are Puraka, Rechaka and Kumbhaka. పూరకమనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము. Puraka meant filling, inhalation. తిరిగి రేచకమనగా
దానిని వదలటము. Rechika meant exhalation, leaving out. కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటం. Kumbhaka meant retaining, holding that breath. ఇది ఏ రీతిగా జరగాలి? How should it happen? కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు. You should never do that by just reading the book without the help of expert teacher. It's dangerous. మనం ఒక గడియారాన్ని పెట్టుకొని Keeping clock there, ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి. we should also notice clearly the time you take for inhalation. ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు. ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు. There's nothing like any kind of limit like అయితే that. ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి. The time taken for inhalation also should be the same for ఎంతసేపు retention. నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి. The time you take for retention should be taken ఈ for మూడు exhalation. కూడాను సమకాలంలో ఉంటుండాలి. All these three should be equal. చూడు, తీసుకుంటున్నావు, ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకొని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి. Therefore, the time taken for inhalation, the time taken for retention, ఈ time విధంగా taken for exhalation సమకాలంగా same. తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు. When you do so, you should never gasp అది for కూడా breath. సహజంగానే ఉండాలి. That should be natural. ఇది క్రమక్రమేణా అభ్యాసం చేసి Practicing it slowly. తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకొని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి. You should inhale through one nostril, exhale through another nostril. ఇది ఈడ పింగళ సుషుమ్న అన్నారు. This is called Ida, Pingala, Sushumna. ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకొని గాలి, Ida means taking the breath to the right side, దీనికి ఎడమ వైపు నుంచి వదిలి leaving it to the left side. సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి. We retain it, hold it in Sushumna. ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి. This should take equal ఇందులో time. ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ When there are any mistakes in the process, లంగ్స్ దెబ్బతింటుంది. lungs will be spoiled. ఇంతే కాదు, Not only this, బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. the brain also will be affected. కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు. If you practice all the subtleties, however well you may exert, కొంతమంది you don't అనేక feel మంది it. పరిగెత్తుతూ ఉంటుంటారు. Some will be running. పరిగెత్తిన తరువాత కుక్కల మీద ఎక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు. After running, they gasp like dogs. It's not a proper thing. ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి. In spite of all running, the breath should be same. ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది. This is possible only through yogic exercise. ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల, చాలా మంది రాత్రింపగులు అవస్థపడుతుంటారు. Today there are workers in factories and industries working day and ఎక్స్ట్రా night. పని కూడా వెళుతుంటారు వాళ్ళు. Later also they go. ఎందుకోసం పోతుంటారు? Why do they go? పాపము సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు. As expenses are very high to maintain the family, they do additional అలాంటి jobs. వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు. పాపం అట్టనే పడిపోతాడు. Because of tiresomeness, they don't eat food, they just lie పడి down. నిద్రిస్తున్నాడంటే నిద్ర రావటం లేదు. Though he lies down, he doesn't go to sleep. ఈ నిద్ర రాకపోవటం చేత Because of sleeplessness, ఈ మత్తు మందులు తింటున్నాడు. then he consumes intoxicants. దీనివల్ల సహజ బుద్ధి కూడా పాడైపోతుండాలి. Therefore the natural sleep is also lost. కనుక దీనికి ఈనాడు సరి అయినటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే. The correct solution for this is yogic exercise. ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు. You should not receive it from everybody. ఈనాడు విదేశంలో కూడాను Today even in foreign countries, భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది. they come to Bharat and do physical exercises. దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు. They teach there the same physical ఈనాడు exercise. విదేశం లోపల ఇంటింటిలోన కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం. In foreign countries, in every house there is a ఇవన్నీ board. సరి అయిన యోగాలు కాదు, ఇవన్నీ రోగాలు. That's not proper yoga, that is roga disease. నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. The true yoga, we should take the Patanjali principle as standard. ఈ యోగము This yoga కేవలము ఒక సాంఖ్యముతోన
either with Sankhya వైశేషికముతోన or Vaisheshika. న్యాయముతోన కూడి ఉండాలి. It should be in combination with Nyaya, Vaisheshika or Sankhya. న్యాయము Nyaya. దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అదే కుంభక రేచక పూరకములు. It should take into account how much is to be inhaled, how much is to be దీనికి exhaled. చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పు తినడానికి వీలు కాదు. To make the ladies understand easy, you need the salt, they're basing on the amount ఎంత of పప్పు dal. ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి. You should put the salt basing on the dal you take. ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి. You should have the flame appropriate to the బియ్యమంతా preparation. ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది. At the time of boiling state, you should not have more fuel. బియ్యమంతా ఉడికి ఇంకా కొంత ఇదే సమయంలో మంటను తీసివేయాలి. After the boiling state of the rice, you should ఇది withdraw the వంట flame. యొక్క శాస్త్రము. These are science of cooking. కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడా ఒక శాస్త్రం ఉంటుండాలి. Similarly, అది ఏ న్యాయాన్ని పాటించాలి. so for breathing exercise, you should observe తర్వాత Nyaya. వైశేషిక. Next, Vaisheshika. వైశేషికమనగా అణు పదార్థం యొక్క విభాగము. Vaisheshika meant the separation ఒక of atoms. అణువుకును మరి ఒక అణువుకును ఎంత భేదం ఉంటున్నది. What kind of difference is there ఈ between atom and ప్రపంచమంతా atom? కూడా అణుమయమైనటువంటి స్వరూపమే కదా. The entire world is full of atoms. అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది. It's only in the microcosm that is the అణువులో macrocosm. రెండు కూడా అణు ప్రయోగమే. The micro and the macro are based on atoms. కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి. How the atom should be present in what quantity. ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది. Whatever is done, it would be all pervasive. చిన్న ఉదాహరణము. A small ఒక example. పెద్ద బావి ఉంటుండాది, లేక కొలను ఉంటుండాది. Here there is a big well or a lake. ఆ కొలంలో ఒక రాయి మనం విసిరాము. Suppose you felt stone into the lake. అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది. There starts a wave. ఆ అల ఎంతవరకు పోతుండాది? To what extent does the wave అంతవరకు go? మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి. You see the wave spreading to some కానీ extent. ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలను ఉందో అంతవరకు పోతుంటాయి. But the waves spread to the extent the నీకు lake is. కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాది. You don't see, but yet the wave spreads toward the అదే lake. విధంగానే నీ మానస సరోవరము లోపల Therefore, similarly, the lake, the ఒక mind, తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు when you felt the stone of thought, అది మంచి తలంపు కావచ్చు, చెడు తలంపు కావచ్చు. that thought may be good or bad. అది అంత మాత్రంతోనే ఆగదు. It doesn't stop there. ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది. The mental waves would spread into your hands, the legs, eyes and ears. తలంపేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలే వింటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి. If the thoughts are bad, the waves, the effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the కనుకనే ears. మానవుడు మంచి యొక్క తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి. Therefore, man should have good thoughts మంచి in the lake of his తలంపులేగిన mind. మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి. When good thoughts ఇది enter, మానసిక సరోవరము. this is the lake of the ఈ mind. సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు. The thoughts are little stones. అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి. Then feelings, the waves ఈ emanate. తరంగములు దేహంతా వ్యాపించిపోతుంది. The waves spread all over the ఏది body. చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నచ్చినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్పుతున్నామంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే. Today when you say, I see bad, I listen to bad things, I do bad things, they are not from ఈ outside. సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది. This truth is taught by Patanjali Yoga ఈ మంచి Sutra. చెడ్డలు అన్ని కూడా చిత్తం పైన ఆధారపడి ఉంటున్నాయి. The good and bad are based on your దీనికి heart. బయట మనిషి ఎవరూ కారణం కాదు. No man outside is responsible. మంచికి కానీ చెడ్డకి కానీ నీ తలంపులే దీనికి మూల కారణము. For good or bad, your thoughts are responsible. కనుకనే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షేహు అన్నారు. బంధములకు మోక్షములకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము. So mind, the thoughts are responsible for the bondage and liberation. నీ మనస్సు ఏ సంకల్పముల పైన దీన్ని ప్రసరింప చేసుకోవాలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింప చేసుకోవాలి. You should allow the thoughts that are deserving in your కనుకనే mind. ఈ యోగంనంతా కూడా యమ నియమ అన్నారు. యమమనగా దైవం యొక్క అంతరింద్రియములు బహింద్రియేంద్రియములు అరికట్టుకోవటము.
Yama, the first one, is control over external and inner senses. ఇంతే కాదు, పరిగ్రహము తీసుకోవటం కూడా నువ్వు మంచి దీని దగ్గరనే తీసుకోవాలి. The next one is parigraha. You should receive good. ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటాది. All such regulations are there. కనుక యోగమంతా కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి. Therefore, entire yoga rests on thoughts. కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి. So we should develop good thoughts. ఎలాంటి సంకల్పములు? What sort of thoughts? దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి. The divine thoughts have no beginning nor end. దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు. They have no limits. ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు. Whatever you do, whatever you hear, whatever think, is the divine. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కండకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకొని భగవంతుని 2 కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనలు నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి. Those that pray, Swami, don't you see my difficulties? There they find the 2 eyes of the Lord. నాకు వెంట జంట ఇంట కంట ఉంటుండి నా కష్టములు పరిహారం చేసుకొని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెనకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట. వెంటనే ఉంటాడట. When he cries and shouts for help, oh Swami, you are after me. సర్వత పాడిపాదం సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడా ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు. Basing on our prayers, God manifests. కనుకని ఈ అంగములంతా కూడా భగవద్గీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి. Therefore, all the organs of the body should take into activity that will please దీన్ని God. పురస్కరించుకుని Basing on this, పతంజలి యోగ సూత్రం లోపల in Patanjali Yoga Sutra, ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది. offering of the limb. ఎట్లా అంగార్పణము? How? నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను. I offer my eyes to you. ఒక పుష్పం తీసుకుంటాడు ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని. Modern student or a householder, aspirant takes a flower. పుష్పం తీసుకుంటాడు. నేత్రం సమర్పయామి విసిరేస్తున్నాడు భగవంతుడికి. He will put it close to his eyes and says, Netram Samarpayami, offer to God. నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు. He is not offering eyes. He will touch the flower, touch the eye with the flower and ఇది offer. భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది. What kind of deception unto the Lord? కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు. He says, I am offering my eyes, but he offers flower. స్తోత్రం సమర్పయామి. He says, I am offering my ears. నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ స్తోత్రములు ఉంటున్నాయి అని ఆ స్తోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి. He should dedicate his listening by listening to sacred things and divine స్తోత్రం things. ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు. Not cutting off the ear. ఆ యొక్క స్తోత్రములు అనగా చెవులను భగవత్ మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి. Meaning the ear should be made use of for good నేత్రం listening. సమర్పయామిగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి. When you offer eye, it means you should ఇది have good look. అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితము. This is called offering of the limbs. ఈనాడు Today, మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ. there are many people who don't listen properly to what Swami says. స్వామిని చూస్తున్నారే కానీ ఎక్కడో చింత చేస్తుంటారు. They see Swami, but they will be thinking something else. మిగతా వాళ్ళ విషయాలు వినాలంటే చాలా శ్రద్ధగా ముందుకు పోయి వస్తారు. But to listen to others' matters, they listen భగవత్ in that విషయాలు attention. వినాలంటే దానికి దీనికి విరుద్ధం అయిపోతుంది. But to listen to God, his mind walks hither and thither. కనుకనే దీనికి చెప్పారు, ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడ. To listen to the gossip of the neighbors, you go with all the sincerity. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలా ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేలా ఓ చెవుల. Oh, ears,
why don't you come together? Why don't you listen to the leelas of God? శివ 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 శివయ్యన రాధా మీ చింతలెల్ల బాపు కోనమన్న రాధా మీ చింతలెల్ల బాపు కోనమన్న రాధా. Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety? శివమెత్తి జగమంత తిరిగేరు ఓ చిత్తమా నీకెంత సిగ్గులేదే. With all madness you move about. Are you not shameful? అవని సుఖంబుల కల్లాడెడు మీకు ఆవలికి కలిగేది అది ఏదే. చెప్పు ఆవలికి కలిగేది అది ఏదే. All the pleasures that you experience on earth, what will happen later? పని మాని సినిమాలు పలుమారు మీరు కని కని తనియును తనివిలేదే. You see many cinemas uselessly. ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు. The eyes won't have any exertion. క్షణమును దైవ సన్నిధి నిలువరుగా కనులారా కడు కష్టమట ఓ కనులారా నీకు కష్టమా. Eyes find it difficult to stare at the Lord for a moment. ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కన్నులు మూసుకొని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది. Closing our eyes when we inquire what kind of things done by limbs. మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. You run, running after, earning, liking those things. క్షణమును దైవ సన్నిధి నిలువరుగా పాదముల మీకు కష్టముల. Oh feet, you find it difficult to stand for a moment in front of the రెండు Lord. పాదములు భగవంతుని యొక్క సన్నిధిలో ఉండాలంటే ఏమాత్రము నిలవదు. The feet don't like to stand in front of the Lord for a moment. ఒక బస్ స్టాండ్ లోపల గంటలు 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 క్యూ లోపల నిల్చుకొని ఉంటుంటారు. There at the bus stand, he stands for hours and hours. సినిమా దగ్గర అవర్స్ క్యూలో నిల్చుకొని ఉంటుంటారు. There in cinema theater, he stands there in the కానీ queue. భగవంతుని దేవాలయంకి వస్తే తక్షణమే లోపల విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్లిపోవాలి. But when it's a matter of temple, he should be let in immediately, he should come out immediately. సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుండాలి. He is in a hurry in respect of అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము. that we have all the దానిని patience. ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి. But now we should change అదే it. యోగము. That is called yoga. యోగం అనగా ఏది మంచిదో దాంతో స్థిరత్వాన్ని పొందాలి. Yoga meant to have steadiness in good things. దీనిని నిత్యానిత్య పరిశీలన కావాలి. అదే డిస్క్రిమినేషన్ పవర్. That is discrimination. ఏది మంచి ఏది చెడ్డ, What is good, what is bad. ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైన జీవితమే మంచిగా తోస్తుంది. To some, the worldly life appears to be good. ఎంతసేపు? How far? తాత్కాలికం. Only temporary. దీనికి సంతోషము అన్నారు. This is called happiness. ఏమిటి దీని యొక్క అర్థము? What is the meaning? సంతోషం కొద్దిపాటైనటువంటి తోషమే, గిఫ్ట్ ఇది. Some thoughts are happiness fractional. ఆకలి అవుతుండాలి. You are hungry. క్యాంటీన్ కి వెళ్ళావు, You go to canteen. 2 చపాతీలు తిన్నావు, You eat 2 chapatis. ఆకలి తీరింది. Hunger is a peace. ఎంతసేపు? How far? తిరిగి 2 గంటలే. Only 2 తిరిగి hours. 3వ గంటలో ఆకలి ప్రారంభమవుతుంది. In the 3rd hour, again you are hungry. ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు. Therefore, the temporary happiness is sukha. కానీ దైవానందమునిచ్చేటువంటిది ఆనందము అన్నారు. But సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి. just inquire the difference between happiness and bliss. ఆ బ్లిస్ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది. Bliss comes out of the heart. సంతోషం అనేది తల నుండి వస్తుంది. Happiness comes out of the head. తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే. Head carries with it responsibility. హార్ట్ రైట్. Heart has right. కనుక ప్రతి మానవునికి తల హృదయం 2 ప్రధానము. So for every man, head and heart are important. మంచిది యోచించు, Think good. యోచించిన దానిని మంచిగా తలంచు, That which you thought over, తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు. then put it into action with the help of hand. హార్ట్, హెడ్, హ్యాండ్ ఇది 3H స్వరూపాన్ని ధరించినటువంటిది. Therefore it has got this trinity, head, heart and hand. ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది. Patanjali Yoga said, you should have control over the senses and unity among the senses. యూనిటీ. There should be unity among senses. దానివల్ల ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు. So Swami says, proper study of mankind is man. ఏమిటి ఆ మ్యాన్కైండ్? What is this mankind? హృదయము, The heart, వాక్కు, word,
చేతుల పని, an action, మూడింటి యొక్క ఏకత్వం. the harmony. కనుకనే అప్పుడే దీని యూనిటీ వలనే Out of this unity, మనకు ప్యూరిటీ లభ్యమవుతుంది. we'll develop purity. ప్యూరిటీ వల్లనే Out of purity, డివినిటీలో ప్రవేశిస్తాము. then we can step into divinity. ఎప్పుడు ఈ డివినిటీలో మనం ప్రవేశించామో The moment we step into divinity, ఎనిమిటీ దూరం అయిపోతుంది. you will be away from enmity. కనుకనే ఈ డివినిటీని అందించేటువంటిది పతంజలి యోగ సూత్రము. Patanjali Yoga Sutra gives you this divinity. కనుక సాధ్యమైనంత వరకును యువకులైన విద్యార్థినీలు కోపం వచ్చినా, తాపం వచ్చినా, కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి. Therefore, youth, men and women, in times of anger, difficulties, they should be able to tolerate. ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది. It may find it difficult, కానీ చేస్తూ 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 ఇది మనకు సహజంగా మారిపోతుంది. as you practice, gradually it becomes habit. దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే. Walking, talking, reading, writing, everything comes ప్రతి out of ఒక్కటి habit. కూడా అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము. Everything comes out of habit. పుట్టిన తక్షణం ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా? Right at the time of birth, we find any child running. దొగ్గాయటము, తర్వాత కూర్చోవటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణా ఆ నడచడం ప్రారంభమవుతుంది. So child should start walking by first getting up and then standing, walking, falling. కనుకనే క్రమక్రమేణా మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసంను అభివృద్ధి పరచుకోవాలి. So gradually we should develop ఇది the habit. కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము. This yoga is not mainly meant for దేహమును rishis. ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే. Every human being with a body needs yoga. నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి, I should lead the least నిజంగా life of ఆరోగ్య peace. జీవితాన్ని గడపాలి I should lead a healthy life. అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి. You should think of the Lord silently, not ఈ steadily. ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు, You do not know కానీ దీనిని inhalation, లెక్కలు exhalation. లెక్కర్లేదు. That you don't need to learn. క్రమక్రమేణ కూడాను ఒక ప్రాణశక్తి, Gradually Trana Shakti. అది ఏ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ. The next one is Dharana. ధారణ అనగా ఏమిటి? What do you mean by Dharana? కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు. Many give different meanings. దీనిని ధారణ గనగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు. Dharana is practiced by Ramana Maharshi. No one knows. రాత్రి మిద్దె పైన పండుకునేవాడు. Night time he used to sleep on the terrace. ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడే. He used to watch single star. ఒకే చుక్క, రెండవ చుక్క కనిపించకూడదు. Only one star. He didn't look at అదే another. ధారణ. ఒక్క వస్తువు పైన దృష్టిని నిలుపటమే ధారణ. Dharana meant single pointed ఈ attention. ధారణలో అభ్యాసం చేసిన తర్వాత జ్ఞానం చాలా సులభంగా మనకు వస్తుంది. When you develop this single pointed attention, you can proceed to కనుక meditation. ఏదైనా ఒక దీని రూపాన్ని నువ్వు పెట్టుకొని Keeping one form, ఆ రూపంలో కూడా నువ్వు ఏదో ఒక పాయింట్ పైన నీ దృష్టిని పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటుంది. you concentrate on one point, you start staring at it. అదే ధారణ. That is ఆ Dharana. ధారణ క్రమక్రమేణా కూడాను ధ్యానంగా రూపొందుతుంది. Dharana gradually shapes into meditation. కనుక So, ఇది చాలా శ్రమ అయినటువంటి సాధన కాదు, it's not చాలా సులభమైనటువంటి సాధన. it's not difficult process. It's మీరు very అనుకోవచ్చు, easy. స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు, మాకు చాలా కష్టం అనుకుంటారు. You feel that Swami puts it very easy, but it's difficult అది to say. తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది. You call it difficult because you do not know. ఒక గులాబీ రేఖనైనా కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది. It may be difficult. ధారణ చేయటం అంత సులభం. Dharana is so easy. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా దిగబెట్టడం చాలా సులభము. The breathing exercise is very easy. మీరు నమ్మినా నమ్మకపోయినా Believe it or not, నేను ఈ సాధనలు ఎప్పుడు చేయలేదు. Swami never did this sadhana. కానీ But ఒక్క క్షణమైనా ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ ఒక విధమైనటువంటి ఇది కానీ అలసటని కానీ నాకు లేనే లేదు. this body which is 67 years old never had any kind of gasping. or ఒక any దినానికి నేను tiredness. కారణమేమనగా సర్వశక్తులు లోపలనే ఉంటున్నాయి. The reason is all powers are latent in this ఈ body. యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి. Everything is present here. బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి. Body is just an instrument. ఆ యోగ శక్తి చేతనే Because of yogic power, ఏ దాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే జరుగుతుంది, దాన్ని స్తంభించిపోతుంది. if anything is cursed, it comes to a standstill. ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
If you say that feeling should not enter, it comes to ఇది a halt. నాకే కాదు, ఎవరికైనా కూడా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుండాలి. Not only to me, it's possible to everyone. కారణం ఏమనగా సర్వులు యందు దైవమే. The reason is God is in everyone. ఈ దేహమునందు ఆ దేహమునందు ఈ దేహం సర్వదేహములందు ఉంటున్నటువంటి ఆత్మ ఒక్కటే. In this body, that body, in all bodies, the self is same. మీరు దేహాన్ని ప్రత్యేకంగా మీరు భేదం పెట్టుకోకండి. You don't have differences in this అన్నిటి body. యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే. ఏకాత్మ భావాన్ని పెంచుకోండి. That self is one. Develop that idea. ఉద్రేకాలకు, Agitation, కోపాలకు, anger, అహంకారాలకు, ego, అసూయకు jealousy, అవకాశం ఇవ్వకండి. never give scope to అది such వచ్చినా things. ఛీ, నేను పశువు కాదు, నేను మనిషిని. When they come, I'm not animal, I'm a human being. ఈ యాంగర్, ఈగో, జెలసీ ఇవన్నీ కూడాను, కోపతాప, అసూయ, డంబంలన్నీ కూడాను పశువు యొక్క లక్షణాలు. Anger, ego, jealousy, they're animal qualities. నేను పశువు కాదు. I'm not animal. ఐఎమ్ నాట్ అనిమల్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. I'm not animal, I am God. ఈ I am- సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి. కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు. If you take to such practice, we'll have that ఈ peace. దేహం భగవంతునికి ఒక మందిరము. This body is a temple of God. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి. Body is the temple of God. అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి. But you should make use of this temple in a sacred way. మందిరము మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు. You call it a temple, but you make use of it like a మనం chowdhury. ఇల్లు కట్టుకున్నాము, You construct a house. వాకిండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్. You have doors also there. మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి, మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం. You have got the doors to permit your friends and relations. డోర్స్ పెట్టుకున్నామని చెప్పి బజార్లో పోయేటువంటి గాడిదలు, పందులు, కుక్కలన్నింటి వదులుతాము మనము. Because you have got the doors, you don't allow the pigs and the కానీ dogs మనకు to enter. ఇంద్రియములు ఉంటున్నాయి. So here are doors. కానీ ఈ ఇంద్రియాలు దేనికోసమని? We have got the senses what for? మన దీనికోసం, మనం అనుభవించే కోసం పెట్టుకున్నాము. It's for our own sake experience. అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటినీ మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతున్నది. Because we have got the senses, the doors, we collect all those present on the street. చేయకూడదు. We shouldn't do that. ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు. Yes. తరం కొట్టండి ఈ కుక్కరు. They should not enter into me, they should be driven out the dogs. నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు. You permit that what is needed. ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత Out of discretion, మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు. human being can become sacred to any extent. అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు. Because there is scope for this sacredness. అబ్బో Man మానవుడు becomes ఎక్కడా God. దేవుడు ఎక్కడా అని మీరు నిరాశకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. Never get disappointed how man can మానవుడే become దేవుడు. God. Man is God. మనుష్యానాం సహస్రేషు, ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే. In all human దైవం beings, మానుష రూపేణ. God is in human form. కనుక ఈ మానసు దేహము, మానవ దేహము దైవ స్వరూపమే. The human body is the form of ఆ God. విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి. We should have the true feeling. 3 దినముల లోపలనే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి. You can experience in 3 days' time. ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంక 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు. If we don't have that strong feelings, in spite of 30 generations, you will never accomplish. కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు. Truly, students are very lucky. ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది. You have ఈ earned it. ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి. You should make proper use of this opportunity given to you. యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది. Yogic exercise is small and very శ్రమలతో easy. కూడినటువంటిది కాదు. It doesn't నయా require పైసా exercise. ఖర్చు లేదు. You don't need to spend. ఏ విధమైనటువంటి శ్రమలు లేవు. You don't need to exert. సులభమైనటువంటి మార్గములు. It's easy path. తర్వాత మీకు ఇంకా చెప్తాను. ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు. Easy path. Swami will tell you later how easy it is, how blissful can you be. చిత్త చోరా యశోదా కే బాల్, నవనీత చోర గోపాల్. चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल.
గోవర్ధనధర గోపాల్ Gopal, 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 Govardhanadhara Gopal. Govardhanadhara Gopal. Chitta chora Yashoda ke paas, Navaneeta chora Gopal. Chitta chora Yashoda ke paas, Navaneeta chora Gopal. Navaneeta chora Gopal. Navaneeta chora Gopal. Vaheguru, Vaheguru, Vaheguru ji bolo. Bolo Vaheguru, Vaheguru, Vaheguru ji bolo. Satyanam, Satyanam, Satyanam ji bolo. Nitya Nitya japiye tere naam ji bolo. Bolo Nitya Nitya japiye tere naam ji bolo. Nitya Nitya japiye tere naam ji bolo. Ram 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 ji bolo. Bolo Ram 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 ji bolo. Satyanam 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 ji bolo. Krishna 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 ji bolo. Bolo Krishna 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 ji bolo. Satyanam 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 ji bolo. Bolo Satyanam 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 ji bolo. Govinda Jai Jai Gopala Jai Jai. Bolo Govinda Jai Jai Gopala Jai Jai. Radha Ramana Hari Govinda Jai Jai. Govinda Jai Jai Gopala 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 Jai Jai. Radha Ramana Hari Govinda Jai Jai. Radha Ramana Hari Govinda Jai Jai. Govinda Jai Jai Gopala 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 Jai Jai. Radha Ramana Hari Govinda Jai.